ప్రకారం ఇది నేను హిందువులకి రిక్వెస్ట్ చేస్తున్నా. అది శూద్రులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, లేకపోతే క్షత్రియులు కావచ్చు. ఈ 3 జాతులకి నేను దయచేసి ఎక్కువ నష్టపోతుంది. ఇక ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అన్య మతస్థులు వాళ్ళ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ నష్టపోతుంది ఈ మిగిలిన 3 వర్ణాల వారు. అర్థమైందా? సో దయచేసి గమనించండి. ఎవరి మీద దాడులు జరుగుతున్నాయి చెప్పండి. బ్రాహ్మణుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయో మీరు చెప్పండి, ఆర్య బ్రాహ్మణుల మీద. సో కాబట్టి వాళ్ళు వేరు, మనం వేరు. కాబట్టి ఈ మిగిలిన వైశ్య, క్షత్రియ, అట్లనే శూద్ర ఈ హిందువుల మీద జరిగే వాళ్ళు వేరు. వాళ్ళు హిందువులే కాదు, వాళ్ళు ఆర్యులు. వాళ్ళు ఈ దేశవాసులు కాదు, ఇక్కడ మూలవాసులు కాదు. కాబట్టి వాళ్ళకి ఏమన్నా అయితే రియాక్షన్ వేరే ఉంటుంది. దయచేసి మీరు గమనించండి. ఇప్పుడు స్వతంత్ర పోరాటం అందరు చేశారు. అందరికంటే ఎక్కువ బ్రిటిష్ వానికి వ్యతిరేకంగా కొట్లాడింది కాంగ్రెస్ తర్వాత వచ్చింది. నేను కాంగ్రెస్ కంటే ముందు చాలా మంది కొట్లాడారు. కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయ్యే కంటే ముందు కూడా 1757 నుంచి 1857 దాకా సిపాయిల తిరుగుబాటు దాకా అనేక మంది వీరులు కొట్లాడారు. అర్థమైందా? ఎవరి రాజ్యం అయితే ఆక్రమణ చేస్తారు, ఎవరి రాజ్యంలో ఆ రాజును ట్యాక్స్ కట్టమంటారో వాళ్ళందరూ బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా నీకెందుకు కట్టాలా పన్ను, మాకు తినడానికి తిండి లేదని అనేక మంది కొట్లాడారు. బేగం హజ్రత్ మహల్ అని ఆమె బ్రిటిష్ వద్ద కొట్లాడలేక నేపాల్ వారిపోయింది. ఇది ఇక్కడ బీహార్ పైన ఉండే ఒక రాజ్యం. టిప్పు అందరికంటే ఫస్ట్ కొట్లాడింది 1799లో టిప్పు సుల్తాన్ గారు. వీరోచితంగా పోరాటం చేశాడు. 4 యుద్ధాలైనవి. ఇట్లా బ్రిటిష్ వాడు అందరి రాజ్యాలు తీసుకున్నాడు, ఒక్కొక్క రాజ్యం. అర్థమైందా? వాడు ముందు వ్యాపారం చేస్తా అని ఒక 3 జాగాలు అడిగాడు. పోర్టులు ఏమంటారు వ్యాపారం చేయడానికి సముద్రం పక్కకి చిన్న ఫ్యాక్టరీ లాంటిది వాళ్ళ గోదాం పెట్టుకుందామని. ఇప్పటికి ఉన్నాయి. ఇక్కడ చెన్నై, అక్కడ ఇది బొంబాయి, అక్కడ కలకత్తా, ఈ 3 చోట్ల. అక్కడ నుంచి మెల్లమెల్ల ఎక్స్పాండ్ అవుతూ వచ్చాడు. సో ఆ క్రమంలో బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా అనేక యోధానువాదులు ఏది ముస్లిమ్స్ కావచ్చు, లేకపోతే ఏది అప్పుడు క్రిస్టియానిటీ లేదు ఇంకా భారతదేశంలో. సో అదే విధంగా ఈ శూద్రులు, ఏది క్షత్రియులు, అట్లనే వైశ్యులు, ఈ జాతులలో కూడా కొట్లాడిన వాళ్ళు చాలా మంది యోధులు ఉన్నారు. మీరు ఎప్పుడన్నా చూసారా? వీళ్ళెవరి మీద అన్న సినిమాలు వచ్చినాయా మీరు చెప్పండి. బాజీరావు మస్తానీ అనే ఒక సినిమా వస్తుంది పేష్వా మీద. ఎవడు వాడు? చిత్లవన్ ఆర్య బ్రాహ్మణుడు. అర్థమైందా? ఈ మరాఠా సామ్రాజ్యంలో చాలా చిన్న రాజ్యం ఏది ఝాన్సీ, ఇప్పటికి ఉంది, బుందేల్ఖండ్లో ఉంటుంది. ఇప్పుడు యూపీ కింద ఉన్నది. సో అక్కడ నుంచి ఈ మధ్యప్రదేశ్ అది దూరం కాదు. సో అయితే ఆమె మీద, ఝాన్సీ లక్ష్మీబాయి మీద ఈ సినిమా వస్తుంది. ఎందుకని? బ్రాహ్మణ్. ఆలోచించండి. బాలగంగాధర్ తిలక్ బ్రాహ్మణ్, మంగల్ పాండే బ్రాహ్మణ్. అసలు ఈ 1857 సిపాయిల తిరుగుబాటుకి అసలు అధ్యక్షత వహించింది చివరి మొఘల్. ఆయన పేరు నేను మర్చిపోయినా. ఆయనను ఆయన భార్యను తీసుకొని అక్కడ ఏది మన రంగూన్లో ఏది మొత్తం ఆయన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అక్కడే చనిపోయాడు. ఆయన పిల్లల్ని ఆయన కళ్ళ ముందని చంపేశారు చివరి మొఘల్ బహదూర్ షా. హీ వాజ్ ద ఏమంటారు, ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించండి 1857 సిపాయిల తిరుగుబాటుకి. కానీ ఆయన మీద సినిమా రాదు. ఎవరి మీద వస్తుంది సినిమా? ఝాన్సీ లక్ష్మీబాయి మీద వస్తుంది. అసలు ఆమె కొట్లాడడానికే సిద్ధంగా లేకుండే. అర్థమైందా? వాళ్ళ సైనికులు వేరే ఒక బ్రిటిష్ ఆఫీసర్ కుటుంబాన్ని చంపేస్తే ఇది ఝాన్సీ లక్ష్మీబాయి చేయించింది అన్న దాని మీద ఆమె మీదకి దండయాత్రకు వస్తే ఆ బ్రిటిష్, ఆయన పేరు డల్హౌసీ. సో అప్పుడు విధి లేని పరిస్థితుల్లో తను కాపాడుకోవడానికి యుద్ధంలోకి వచ్చింది, కానీ ఆమె యుద్ధం చేయలేదు. ఇప్పుడు ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి హీరో అంటే ఆమె ఒక్కతే ఈ స్వతంత్రం గురించి కొట్లాడిందని. పానిపట్టు మీద యుద్ధం వస్తుంది. ఎందుకని? మరాఠా మరి వీళ్ళ మీద రాదు. ఎవరైతే ఈ శూద్రుల మీద రాదు సినిమాలు. వాళ్ళు ఎంత పోరాటం చేసినా సరే. ఝాన్సీ లక్ష్మీబాయికి సైన్యాధ్యక్షుడు ఎవరు? మీర్ బక్షి. మీరు ఇప్పటికీ ఝాన్సీకి వండి, ఝాన్సీ లక్ష్మీబాయి పక్కకి ఆయనది కూడా ఉంటుంది సమాధి. అట్లనే శివాజీ మహారాజ్ కింద మోర్ దాన్ 50% సైన్యాధ్యక్షులు ముస్లింసే. ఇప్పటికి మీరు హంపీకి వండి శ్రీకృష్ణదేవరాయల కింద సైన్యం పనిచేసింది మోర్ దాన్ 50% ముస్లింసే. అట్లా ఇలా భారతదేశ త్రివర్ణ పతాకాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించింది ఒక ముస్లిం మహిళ.
మన హైదరాబాద్ చెందిన ఆమె. అట్లా ముస్లింల గురించి చెప్పాలంటే ఎంతమంది ఇలా సరిహద్దు గాంధీ అని పిలుస్తారు ఆయనను, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఇట్లా అనేక మంది యోధాలు మన చాలా లిస్ట్ ఉంది. ఓకే, అంటే దే సాక్రిఫైస్ దేర్ లైఫ్. ఇలా నువ్వు వాడుతున్న ఇది ప్రతి 15 ఆగస్టు కానీ జనవరి 26 కానీ నువ్వు జెండా ఎగరేస్తుంది, ఎర్రకోట కట్టించింది షాజహాన్ గారు. ఇలా విదేశీ మారక ద్రవ్యం వస్తుంది, 7 వింతల్లో ఒక వింత తాజ్మహల్ కట్టించింది షాజహాన్ గారు. అర్థమైందా? ఢిల్లీ పోతే దాదాపు అన్ని ఫేమస్ ఇది టూమ్స్ కానీ పర్యాటక ప్రదేశాలన్నీ ముస్లిం రాజులు కట్టించినాయి. అర్థమైందా? సో కాబట్టి మీ ఆధిపత్యాన్ని, మీ దోపిడిని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద చెడు ముద్ర వేస్తా అంటే ఎట్లా కలుస్తుంది? ఈ ఇన్సిడెంట్ కి ముస్లింస్ కి ఏం సంబంధం రా నాయన? ఇది ఎవరు చేయించారు అనేది విచారణ చేయి. మేము వద్దంటున్నామా? ముస్లిం అయినా శిక్షలు వేయండి, ఎవరు వద్దంటున్నామా? కానీ డెఫినెట్లీ వీళ్ళే చేయించారు. ప్రతి దేశ భద్రతను కూడా రాజకీయంగా వాడుకుంటారా? అక్కడ హిందూ ముస్లిం తెస్తారా? అంటే ఎందుకు తెస్తున్నావు అంటే ఇప్పుడు పెట్రోల్ మీద రేటు పెరిగిందనే రేటు పెంచిండు మోడీ. కాంగ్రెస్ హయాంలో 9 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటే నువ్వు 33 రూపాయలు చేసినావు అన్న ముచ్చట మర్చిపోవాలని చేస్తున్నావా? డీజిల్ మీద కాంగ్రెస్ వాడు 3 రూపాయలు 50 పైసలు తీసుకుంటే నువ్వు 33 రూపాయలు చేసినావు, 10 రేట్లు పెంచినావని దాన్ని మర్చిపోవాలని చేస్తున్నావా? లేకపోతే దేశంలో నిరుద్యోగం రేటు పెరిగింది, అత్యంత పేదరిక దేశమైంది, అన్ని ఇండెక్స్లలో చివరిలో వస్తుంది, మేక్ ఇన్ ఇండియాను మేక్ ఇన్ లేదు, ఏం లేదు, వీటిని మర్చిపోవడానికి చేస్తున్నావా? ఎందుకు చేస్తున్నావు? మరి అందులో బ్రాహ్మణులకేం కాదే, హిందువులకే అవుతుంది ఎందుకు? అంటే ఈ ఆర్యులు కాబట్టి వాళ్ళు పైన ఉండాలి కాబట్టి వాళ్ళకి తప్ప మిగతా ఎవరికి ఏమైనా వాళ్ళకి పట్టింపు లేదు. ఒక్క ముస్లిమ్స్ క్రిస్టియన్సే కాదు, హిందువులే ఎక్కువ చచ్చిపోతున్నారు, హిందువులే ఎక్కువ నష్టమైంది. కరోనాలో హిందువులే చచ్చిపోయారు, బ్రాహ్మణులు ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి? ఇది మేల్కోవాలి, మన హిందువులం మేల్కోవాలి, మన వైశ్యులము, క్షత్రియులము, శూద్రులము మేల్కోవాలి. వాని కాన్స్టిట్యూషనే తప్పుంది, వాని రాజ్యాంగమే తప్పుంది, వాని మనువాదమే తప్పుంది. మీరు తీయండి, ఏ గుడి కన్నా పోతారు కదా. మాకు అర్థం కాని వాడు అక్కడెక్కడో హీబ్రూ లాంగ్వేజ్ లో ఉండే బైబిల్ని మాకు తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు, అక్కడెక్కడో అరబిక్ లో ఉన్నటువంటి ఖురాన్ని మాకు తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. మరి నువ్వెందుకు సంస్కృతంలో చదువుతావు ఆ మంత్రాలు? తెలుగులో చెప్పు, వాటి అర్థం తెలుసుకుంటాం. అలా అది ఎంతవరకు కరెక్ట్ ఉంది, అది బ్రాహ్మణుడు పైన ఉండాలని చెప్తుండా, ఇంకేమన్నా చెప్తుండా మేము తెలుసుకుంటాం. మాకేం తెలియవద్దు కదా? ఆ చెత్తని మా మీద మాకు తెలియకుండా ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తావు? ఇప్పుడు కాదు, అప్పటి నుంచి, అనాది నుంచి ఇదే పరిస్థితి. వేదం వింటే ఎందుకు మా చెవులలో సీసం పోయాలి? వేదం చదివితే ఎందుకు మా నాలుకలు పోయాలి? అంటే ఏదో అందులో మాకు తెలియకూడదని తెలుస్తుందని నీకు భయం కదా అందులో ఉన్న విషయం, రైట్? ఆలోచించండి దయచేసి. ఓకే.